మజ్జిగ చారుని ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి. లొట్టలేసుకుంటూ తినేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. ఈ మజ్జిగ చారుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి మజ్జిగను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపోను సాల్ట్, పసుపు కొంచెం, ఇందులోకి శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మజ్జిగ చారులోకి శనగపిండి వేసుకోవడం వల్ల మజ్జిగ చారు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపును పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత మూతను పెట్టేసి ఆనియన్స్ని పూర్తిగా మగ్గనివ్వాలి. తర్వాత మూతను తీసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగలోకి కొంచెం జీలకర్రని వేసుకోవాలి. మనం ఇలా మజ్జిగ చారులోకి పచ్చి జీలకర్రని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మజ్జిగను మొత్తం ఈ తాలింపులోకి వేసుకొని లైట్గా వేడవనివ్వాలి. మనం డైరెక్ట్గా మజ్జిగని ఇలా పోపులో వేయడం వల్ల చాలామంది మజ్జిగ విరిగిపోతాయి అని అనుకుంటూ ఉంటారు కదా. అలా ఏం అవ్వదండి. మనం మజ్జిగలో శనగపిండిని వేసుకున్నాం కాబట్టి ఈ మజ్జిగ చారు అనేవి విరిగిపోవు. ఇలా ఒక 2 మినిట్స్ వరకు లైట్గా వేడైన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు అనేవి రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.